యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాన్ సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును సమూయేలు 2వ గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాన్ సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలో ఉంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. ఎపిసోడ్ సహకారులను ప్రభు అనుగ్రహించేట్లు ప్రార్థన చేద్దాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. ఈ రాత్రి మీ పాదాల చెంత ప్రార్థన చేస్తున్నా. మీ కృప మాకివ్వాలని కోరి ప్రార్థిస్తున్నా. ఎపిసోడ్ సహకారాలను పంపండి. వాక్యం వింటున్న ప్రజలు మీ వాక్యం చేత పాఠాలు నేర్చుకోవటానికి సహాయం చేయండి. ఈ రాత్రి నూతనంగా వాక్యం వింటున్న వారు యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా స్వీకరించు కృపనివ్వండి. ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసయ్య ద్వారా వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. సమూయేలు 2వ గ్రంథము 14వ అధ్యాయము 25వ వచనము చదువుకుందాం. అబ్షాలోమును గూర్చిన విషయాలు వ్రాయబడ్డాయి. అబ్షాలోము సుందరుడు, తల మొదలుకొని అరికాలు వరకు లోపం లేనివాడు, కానీ మానసికంగా అంతరంగంలో దుర్మార్గుడు. అబ్షాలోము యొక్క పైరూపం సుందరమైనది, అబ్షాలోము యొక్క అంతరంగం క్రూరమైనది, వికృతమైనది. ఈ దినాన ఇలాంటి వారు అనేక మంది ఉన్నారు. పైరూపం సుందరమే, ఆంతర్యం క్రూరత్వం. అబ్షాలోము చాలా నెగిటివ్ క్యారెక్టర్స్ కలిగిన వాడు. వ్యతిరేక్త గుణ లక్షణాలు అబ్షాలోములో కనిపిస్తాయి. యవనస్తులకు గొప్ప పాఠం అబ్షాలోము జీవితంలో ఉంది. ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేనివాడు, భావోద్రేకాలను నియంత్రించుకోలేనివాడు అభివృద్ధి చెందడు, సంతోషంగా జీవించలేడు, దీర్ఘాయువు పొందలేడు. అంటానికి ఉదాహరణ అబ్షాలోము జీవితమే. ఈనాడు యవనస్తులలో ఉన్న ఆశలు 3000 సంవత్సరాల క్రితం నివసించిన అబ్షాలోములో కూడా ఉన్నాయి. అబ్షాలోము ఒక విధంగా మనం ఆలోచిస్తే ఈనాటి యువతకు ఆనాటి దర్శన భాగం. కనుక యవనస్తులు తమ జీవితంలో ఎదగాలని కోరుకుంటారు, కానీ దానికి వారు వేసుకునే బాటలే ప్రశ్నార్థకం. ఆశీర్వదించబడాలి, అధికారంలోనికి రావాలి, ఆధిక్యతతో బ్రతకాలి అని కోరుకోవటం మానవ సహజమే. దాన్ని దేవుడు కూడా తప్పు పట్టలేదు, కానీ దానికి ఒక మార్గాన్ని నిర్దేశించాడు దేవుడు. దైవ విధానంలో అభివృద్ధి చెందటం, ఆశీర్వదించబడటం ఒక పద్ధతి అయితే, తన సొంత విధానంలో తనకిష్టమైన రీతిగా అభివృద్ధిలోనికి రావాలని వాక్య విరుద్ధంగా ప్రవర్తించే పద్ధతి రెండవ రకం. అబ్షాలోము ఈ రెండవ రకానికి చెందినవాడు. తన సోదరి తామారు చెరచబడింది అని విన్నప్పుడు అతడిలో కోపం కట్టలు దించుకుంది. అతడు కుట్రదారుడయ్యాడు, అతడు నరహంతకుడయ్యాడు. చూడండి, ఈనాడు చాలా పరిస్థితులు, సంఘటనలు
మనలను కూడా ఇట్లాంటి భావోద్రేకాలకు లోను చేస్తాయి. ఇలాంటి భావోద్రేకాలకే లోను చేస్తాయి. బైబిల్ చరిత్ర మీరు చూసినట్లయితే భావోద్రేకాలను అణుచుకోలేకపోయిన వాడు, కోపాన్ని అణచలేని వాడు, కోపం తర్వాత ఉన్నటువంటి స్టేజ్ పగ, ద్వేషం, కాఠిన్యం, ఇవన్నీ కూడా పెరిగిపోతూ ఉంటాయి. గ్రహిస్తున్నారా? అణచలేని వాడు భవిష్యత్తులో రాణించలేదనేది బైబిల్ చరిత్ర చెబుతోంది. అంతేకాదు, అటువంటి క్యారెక్టర్ ఉన్న వ్యక్తుల యొక్క భవిష్యత్తు తరాలు కూడా సుఖంగా ఉండవు. మోషే ఇశ్రాయేలీయులను దీవించినది, యాకోబు తన 12 మంది కుమారుల యొక్క భవిష్యత్తును దేవుని యొక్క జ్ఞానంతో ముందస్తుగా గ్రహించినది చెప్పినప్పుడు, తమ సహోదరి చెరచబడిందని, పాడు చేయబడిందని దీనాన్ని గూర్చి విన్న షిమ్యోను, లేవీలు ఖడ్గం చేతబూనారు. వారి భవిష్యత్ తరాల్లో కూడా దాని ప్రభావం కనిపించింది. ఇప్పటికీ మీరు గమనించండి, కొన్ని కుటుంబాలు ఫ్యాక్షన్ కుటుంబాలుగా, నేర చరిత్ర కలిగిన కుటుంబాలుగా మిగిలిపోయాయి. కొన్ని ప్రాంతాలు నేర ప్రఖ్యాతిగాంచిన ప్రాంతాలుగా పేరుగాంచాయి. వారి జీవితాలు మీరు పరిశీలించి చూడండి. దుర్భరమైన పరిస్థితులు వారి భవిష్యత్తులో వారు చూచారు. ఇది వాస్తవం. చూడండి, మానవుని హృదయం పాపభూయిష్టం. మానవుని హృదయం పాప స్వభావంతో నిండి ఉంది. ఈ మానవ హృదయంలో నుంచి మంచి రాదు, చెడే వస్తుంది. నీతి రాదు, అవినీతే వస్తుంది. క్రమం రాదు, అక్రమమే వస్తుంది. అర్థం చేసుకోండి. పాప స్వభావ ఫలితం ధిక్కారమే తప్ప దీనత్వం కాదు. కాబట్టి యేసుక్రీస్తు రక్తం చేతనే ఒక పాపికి విమోచన, పాపాన్ని జయించే అధికారం, శక్తి యేసుక్రీస్తునందే మానవులకు సొంతమవుతుంది. స్వీయంగా, స్వకీయంగా పాపాన్ని జయించాలనే ప్రయత్నం వైఫల్యానికే చెందుతుంది, దారితీస్తుంది. అబ్షాలోము యొక్క జీవితంలో అబ్షాలోము ఒక చోట కాకపోతే మరొక చోటైనా సంస్కరించబడే జీవితం కనిపిస్తుందా అని ఆలోచిస్తే కనపడలేదు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు అబ్షాలోము చరిత్ర యవనస్తులకు ఎదురుగా పెట్టి హెచ్చరిక చేస్తున్నాడు. యవనులు సాధారణంగా సౌందర్యంగా కనబడాలనే ప్రయత్నాలు చేయటం సాధారణమే. అబ్షాలోమును గురించి కూడా అదే రాస్తున్నాడు. చదువుతాను చూడండి. ఇశ్రాయేలీయులు అందరిలో, ఈ పదం అర్థం చేయండి, అందరిలో అబ్షాలోమంత సౌందర్యము గలవాడు ఒక్కడునూ లేడు. ఆ దేశములోకెల్లా సౌందర్యవంతుడు. ఇక అతనికి అడ్డే ఉంది, అతని ఆకర్షణకు ఆటంకమే ఉంది. ఆలోచించండి. ఇశ్రాయేలీయులే సాధారణంగా అందంగా ఉంటారు, అది కామన్ ఇష్యూ. ఇప్పటికీ కూడా, అప్పుడే కాదు ఇప్పటికీ కూడా ఇశ్రాయేలు దేశం వెళ్ళిన వారు, జ్యూస్ను చూచిన వారు స్వయంగా చెప్పిన మాట. వారు నిజంగా శారీర దారుఢ్యంలో దీవించబడిన వారుగానే కనిపిస్తారు. అటువంటి ఇశ్రాయేలీయులలో మరింత సౌందర్యవంతుడిగా పేరుగాంచాడు అబ్షాలోము. ఒక విధంగా దేశంలోనే ఒక పాపులర్ వ్యక్తిగా తన సౌందర్యాన్ని బట్టి పేరుగాంచాడు.
అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపము అతని యందు లేకపోయిను. వర్ణన చూడండి ఇక్కడ. అందరిలో అందగాడు, ఏ లోపం లేనివాడు. మరి ఇది సరిపోతుందా? దేవుని దీవెన అందాన్ని బట్టి వస్తుందా? శరీరంలో ఏ లోపం లేకపోవటం వల్ల దేవుని యొక్క దీవెన ఆశీర్వాదాలు వస్తాయా? డస్ గాడ్ కన్విన్స్ అబౌట్ ఏ మ్యాన్ అబౌట్ హిజ్ అవుటర్ అపియరెన్స్? బాహ్యంగా మనిషి కనపడే దాన్ని బట్టి దేవుడు కన్విన్స్ అవుతాడా? కాడు. అది చెప్పటానికే ఈ వృత్తాంతం. అబ్షాలోము అందము కంటే సొలొమోను యొక్క జ్ఞానం ప్రతిభకు తీసుకుని వచ్చింది. గుర్తెరగండి. అబ్షాలోము స్వయంగా రాజు కావాలనుకున్నాడు, కానీ దేవుడు సొలొమోనును రాజుగా తీసుకుని వచ్చాడు. దేవునికి కావలసినది పైరూపం కాదు, దేవునికి కావలసినది అంతరంగం. దేవునికి కావలసినది అంతరంగం. ఆయన అంతరంగములో సత్యాన్ని కోరుతున్నాడు. ఈ పదాలు చెబుతున్నప్పుడు నా హృదయం నన్నే ప్రశ్నిస్తోంది, నా మనస్సాక్షి నన్నే నిలదీస్తోంది. అందుకే నేను వాక్యం చెబుతున్నప్పుడు అనుకుంటాను, దేవుడు నన్ను శుద్ధి చేయటానికి, నన్ను సంస్కరించడానికి, నన్ను రక్షించటానికి నాకు ఈ వాక్యోపదేశ అవకాశం ఇచ్చాడేమో అని ప్రభువుని కృతజ్ఞత చెల్లిస్తుంటాను. వాక్యం వింటున్న మిమ్మల్ని కూడా నేను అదే కోరుతున్నాను. లెట్ us టేక్ దిస్ వర్డ్ ఇంటు యువర్ ఓన్ హార్ట్. మీ సొంత హృదయంలోనికి మాటలు తీసుకొని మీరు మిమ్మల్ని పరీక్షించుకోండి, మిమ్మల్ని మీరే దిద్దుకోండి, మీకు మీరే పశ్చాత్తాపడండి, మీరే ప్రభు దగ్గరికి రండి. వాక్యం వింటున్నప్పుడు మీరు కూడా మీ హృదయాన్ని దేవుని ఎదుట ఒప్పుకోండి. నేను చేస్తోంది అదే. అబ్షాలోములో ఉన్న అనేకమైన క్వాలిటీస్ యవ్వనులమైన మన జీవితాల్లో ఏదో క్షణాన ఊగిసలాడినవే, ప్రయాణం చేసినవే, అందులో సందేహం లేదు. కనుక మన ప్రయారిటీస్ ఏమిటి? అబ్షాలోము ప్రయారిటీ ఏమిటి? అబ్షాలోము లోకాన్ని ప్రయారిటీగా పెట్టుకున్నాడు, పతనమైపోయాడు. అతని చరిత్రలో మనం చూస్తున్నప్పుడు అతని అందము హెచ్చైనది, అతనిలో ఏ లోపము లేదు. తన తల వెంట్రుకలు భారంగా ఉన్నందున ఏటేటా అతను వాటిని కత్తిరిస్తున్నాడు. వాటి ఎత్తు రాజు తూనికను బట్టి 200 తులాలు. తులం అంటే 10 grams. ఒక తులం 10 grams, 200 తులాలు అంటే అతను తల మీద వచ్చేటువంటి వెంట్రుకలే 2 కిలోలు. ఆలోచించండి, ఎంత సౌందర్యవంతమైనటువంటి జుట్టు కలిగిన వాడు. అబ్షాలోమునకు 3 కుమారులు, తామారును సహోదరి ఉన్నారు. ఆమె సౌందర్యవతి. అబ్షాలోమును యోవాబు చెప్పినటువంటి ఉపమానాన్ని బట్టి దావీదు పట్టణానికి పిలిపించాడు, యెరూషలేముకి. కానీ రాజు తనను దర్శించడానికి అబ్షాలోము వీల్లేదని ఆజ్ఞయించాడు. దావీదు హృదయం ఎంతగా గాయపడిందంటే తన అందమైన కుమారుణ్ణి, ప్రియమైన కుమారుణ్ణి, ప్రేమిస్తూ ఉన్న కుమారుణ్ణి వెలుపట ఉంచాడు. 2 years ఆ తండ్రి ఆ కుమారుని కలుసుకోవటానికి ఇష్టపడలేదు. ఒకే పట్టణంలో ఉన్నారు. రాజు స్థానంలో దావీదు ఉన్నాడు. దావీదు గారిని కలుసుకోవటానికి, తండ్రిని కలుసుకోవటానికి అబ్షాలోముకి ఎంట్రన్స్ లేకుండా ఉంది. ఈనాడు ఇలాంటి సిచ్యుయేషన్, ఇలాంటి పరిస్థితి కొన్ని కుటుంబాల్లో ఉండి ఉండవచ్చు, ఖచ్చితంగా ఉండి ఉంటుంది కూడాను. తండ్రి కుమారులు కలుసుకోకుండా ఉన్న సంఘటన, అన్నాదమ్ములు
ఒకే ఊరిలో ఉండి ముఖాలు చూసుకుని సంవత్సరాలు అవుతుంది. అలాంటి వారు ఉన్నారు. కారణం గతంలో జరిగిన గాయాలు అంతరంగంలో ఉండిపోవటం, నిలిచిపోవటం, మానకపోవటం, మాసిపోకపోవటం, చెరిపి వేసుకోకపోవటం. దావీదు హృదయం గాయపడింది అబ్షాలోము యొక్క తీరును బట్టి. కపటంతో విందుకు పిలిచి జ్యేష్ఠ కుమారుడైన అమ్నోను చంపటం దావీదు జీర్ణించుకోలేకపోయాడు. అబ్షాలోము యొక్క షార్ట్ టెంపర్డ్, చాలా కోపిష్టి తత్వం దావీదుకు నచ్చలేదు. అతనికి 2 సంవత్సరాలు సంస్కరించుకోవడానికి సమయాన్ని ఇచ్చాడు. కానీ అబ్షాలోములో మార్పులు రాలేదు. వికెడ్నెస్, చెడుతనం అంతరంగంలోంచి తొలగిపోకపోతే సమాధానానికి చోటే లేదు. అంతరంగంలో చెడు పెట్టుకొని సమాధానం సమాధానం అని ప్రకటిస్తే అది నీటి మీద రాత వంటిది. అది నిలబడదు, కొట్టుకుపోతుంది, కనబడకుండా పోతుంది. సోదరుడా, సోదరి, దావీదు హృదయం అబ్షాలోము పట్ల ప్రేమ ఉన్న గాయపడింది కనుక దర్శనానికి చోటివ్వలేదు. దావీదు అబ్షాలోమునకు 2 సంవత్సరాల అవకాశం ఇవ్వకపోయినప్పుడు యోవాబు ఏమీ చేయలేకపోయాడు. ఆఖరికి యోవాబు కూడా అబ్షాలోము దగ్గరికి రావటం మానేశాడు. అందుకే అబ్షాలోము దావీదు దగ్గరికి కబురు చేయాలి, ఏదో విధంగా తన ఉద్దేశాలు తెలపాలి అనే ఆశ కలిగిన వాడై యవనస్తుడు కనుక తదుపరి దావీదు తర్వాత రాజ్యం తనకిమ్మని అడగటానికి అతడికి ఆశ ఉంది. అందుకే మరలా యోవాబునే వాడుకోవాలని ఆశపడ్డాడు అబ్షాలోము. అయితే యోవాబు అబ్షాలోముకు సమయాన్ని ఇవ్వటం లేదు, ముఖం చూపించడం లేదు, తప్పించుకు తిరుగుతున్నాడు. అప్పుడు అబ్షాలోము తీసుకున్న నిర్ణయం చాలా అసహ్యమైనటువంటి నిర్ణయం, దూకుడుతో కూడిన నిర్ణయం, నష్టాన్ని చేకూర్చే నిర్ణయం తీసుకున్నాడు. తగాదా పట్టడానికి నిర్ణయం తీసుకున్నాడు, తగలబెట్టడానికి నిర్ణయం తీసుకున్నాడు. చదువుతాను చూడండి. అబ్షాలోము 2 సంవత్సరాలు యెరూషలేములో ఉండి రాజదర్శనం చేయక ఉండగా యోవాబును రాజునొద్దకు పంపించుటకు అబ్షాలోము అతన్ని పిలువనంపినప్పుడు యోవాబు రానొల్లక ఉండెను అంటే రాలేని స్థితిలో ఉన్నాడు. ఎందుకని? రాజు ఆసక్తితో లేడు, పరిస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి యోవాబు రావటానికి ఇష్టపడలేదు. యోవాబు రాకపోయేటప్పటికి 2వ మారు కబురు చేశాడు అబ్షాలోము. 2వ మారు కబురు చేసినా యోవాబు రాలేదు. అబ్షాలోము అప్పుడు తన పని వాళ్ళని పిలిచి అంటున్నాడు, యోవాబు పొలము నా పొలము దగ్గర ఉంది, దానిలో యవల చేలు ఉన్నాయి. చూడండి, ఇతడు ప్రదర్శిస్తున్నటువంటి ఈ విధానం ఈనాడు లోకంలో జరుగుతుంది. ప్రతివాది రెస్పాండ్ అవ్వకపోతే ఏదో ఒకటి ఎలిగేట్ చేసి రెస్పాండ్ అయ్యేట్టు చేయటం హ్యూమన్ నేచర్, మానవ స్వభావం, పాపపు స్వభావం. అదే స్వభావం అబ్షాలోము కనపరుస్తూ అన్నాడు, యోవాబు యొక్క పొలము చేలు మన పొలం చేలు పక్కన ఉన్నాయి, దానిలో యవల పంటకు సిద్ధంగా ఉంది, ఆ చేలు తగలబెట్టండి అని చెప్పాడు. మ్యాన్ ఆఫ్ డిస్ట్రక్షన్, మ్యాన్ ఆఫ్ ఇరిటేషన్. అతడు నాశనం చేసే స్వభావాన్ని కనపరుస్తున్నాడు. యోవాబును రప్పించటానికి అతడు ఎన్నుకున్న మార్గం డిస్ట్రక్టివ్ మెథడాలజీ. ఇట్స్ హార్మ్ఫుల్ అండ్ డేంజరస్. అది ప్రమాదకరమైనది ఖచ్చితంగా.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటి సాధించటానికి ఎన్నుకోవలసిన మార్గం హానికరమైనది కాదు, నష్టంతో కూడినదిగా ఉండకూడదు. కానీ యోబాబును రప్పించడానికి పొలాలు తగలబెట్టిస్తున్నాడు అబ్షాలోము. ఇట్స్ ఎ బ్యాడ్ క్యారెక్టర్, చాలా చెడ్డ వ్యక్తిత్వం. ఇతరులను ఆలోచింప చేయటానికి, భయపెట్టడానికి, ప్రలోభ పెట్టడానికి చేసే ప్రయత్నాల్లో ఈ ప్రయత్నం ఒకటి. యోవాబు సైన్యాధిపతి, అతనికి ఎదురే లేదు ఆ రాజ్యంలో. దావీదు కూడా యోవాబు సెరూయా కుమారులు, వాళ్ళకు భయపడేవాడు. బికాస్ దే వర్ స్ట్రాంగ్, వారు చాలా బలమైన వారు, వారి కుటుంబాలు బలమైనవి, యుద్ధవీరులు ఎక్కువ ఆ కుటుంబంలో. కాబట్టి అట్లాంటి యోవాబు యొక్క పొలం తగలబెట్టడానికి ఇష్టపడ్డాడంటే అనుభవం లేని స్థితి అన్నమాట, ఆకతాయితనం, అనాలోచిత చర్య. ఇవి ఈనాటి యవనస్తుల్లో కూడా అనేకంగా అనిపిస్తున్నాయి. యవనులు తెలివి తక్కువగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంటారు. అవి వారి జీవితాలకు ప్రతిబంధకాలు అవుతాయి అభివృద్ధికి. అది ఎంత మాత్రం కొట్టివేయటానికి వీల్లేని స్థితి. యవనులు తమకు తోచిందల్లా చేసేస్తూ పోతే ప్రమాదం, ప్రమాదం, జాగ్రత్త. సొలొమోను గారు ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయంలో చెప్పాడు, నీకు ఇష్టం వచ్చిన చొప్పున నువ్వు ప్రవర్తిస్తూ, అయితే ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు తీర్పులోనికి వస్తావు, నువ్వు తీర్పులోనికి వస్తావు. సోదరుడా, సోదరి, మనం చేసే ప్రతి పని మన భవిష్యత్తులో రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ మాట మర్చిపోవద్దు. మేలు చేస్తావా, మేలు అనుభవిస్తావు. కీడు చేస్తావా, కీడు తప్పక అనుభవిస్తావు. ఇందులో మార్పు లేదు ఈ సూత్రంలో. మంచి కార్యాలు చేస్తావా, మేలుకరమైన దినాలను అనుభవిస్తావు. చెడ్డవాటిలో పాలుభాగస్థులం అవుతావా, నష్టపోయే భవిష్యత్తును అందుకుంటావు. అబ్షాలోము బ్రతుకు ఆ విధంగానే ఉంది. ఎవల చేలు తగలబెట్టండి అని చెప్పాడు. అబ్షాలోము పనివారు చేలు తగలబెట్టారు. అబ్షాలోము పనివారికి కూడా క్యారెక్టర్ లేదు. అబ్షాలోము పనివారికి కూడా క్యారెక్టర్ లేదు. ఎలాగో చెబుతాను వినండి. సౌలు సేవకులు యాజకుల మీద పడమని సౌలు ఆజ్ఞ ఇచ్చినప్పుడు దేవుడు అభిషేకించిన వారి మీద పట్టానికి ఒక్క అడుగు కూడా ముందుకేయలేదు. అన్యుడు దోయగు పడ్డాడు వారి మీద. గ్రహిస్తున్నారా? సౌలు సేవకులకు ఒక నీతి ఉంది, ప్రతిష్ఠించబడిన అభిషేకించబడిన వారిని ముట్టకూడదు, యాజకుడిని ముట్టకూడదని. కానీ అబ్షాలోము యొక్క పనివారికి నీతి లేదు. చెడు చేయమని యజమానుడు చెప్తే చేయవచ్చునా? ఎన్నటికీ కూడదు. రాజీ లేదు అందులో. యజమానుని మాట వినాలి, ధర్మం. కానీ యజమానుడు చెడు చేయమంటే చేయకూడదు, అది అధర్మం. ధర్మయుక్తమైనది, నీతియుక్తమైనది, సత్యముతో కూడినది మాత్రమే ఏ వ్యక్తి అయినా చేయాలి తప్ప, నా యజమానుడు చెప్పాడు ఈ తప్పుడు పని నేను చేసేస్తానంటే కుదరదు. ఇవాళ చాలామంది యజమానులు తమ క్రింద పనివారిని ఇట్లానే వాడుకుంటున్నారు. అక్రమం కొరకు, అవినీతి కొరకు, పాపం కొరకు. ఈ సేవకులకు అబ్షాలోము చెబుతున్నాడు, చేలు తగలబెట్టండి, రాజకుమారులను చంపండి, నేను ఆజ్ఞ ఇస్తున్నాడు, ఇక మీరు మొదలు పెట్టండి అని చెప్పాడు. ఆ పని వాళ్ళు యజమానుని మాట తూచా తప్పకుండా చేశారు. అబ్షాలోమే చెడ్డవాడు కాదు, అబ్షాలోము టీం అంతా చెడ్డదే. నేను మనవి చేస్తున్నాను, మీ టీం మెంబర్స్ ఎలాంటి వాళ్ళు? నాకు ఒక టీం ఉంది. ఏలూరులో నేను పరిచర్య చేస్తున్నప్పుడు అందరితో కలిసి పరిచర్య చేయలేను నేను.
ఎందుకంటే దాని క్యారెక్టర్స్ను బట్టి నేను విశ్లేషించుకొని ముందుకెళ్తున్నాను. ఈ వ్యక్తితో ఈ పరిచర్యలో ఈ స్థితిలో కొనసాగదగునా ఆలోచించే అడుగులు వేస్తాను. గ్రహిస్తున్నారా? అలాగే ఒక వ్యక్తితో పనిచేసేటప్పుడు ఆ వ్యక్తితో పని విషయంలో చేసేటప్పుడు మనము సమ్మతించి కూడి ఆ వ్యక్తితో నడవగలుగుతామా? ముందే ఆలోచించుకోవాలి. అబ్షాలోము యొక్క సేవకులు చేను తగలబెడుతున్నారు. చెడ్డ పనివారు. మన జీవితాల్లో మనం చెడును ప్రోత్సహించి ఏ కార్యాన్ని చేసినా అది నష్టమే తీసుకుని వస్తుంది. యోవాబు ఆ విషయాన్ని చూచి లేచి అబ్షాలోము ఇంటికి వచ్చాడు. అబ్షాలోము ఇంటికి వచ్చి, నీ పని వారు నా చేలు తగలబెట్టినేమి అని అడుగగా అబ్షాలోము యోవాబుతో ఇలా అన్నాడు, గెషూరులో నుండి నేను వచ్చిన ఫలం ఏమిటి? నేను అచ్చటే ఉంటే మేలని నీ ద్వారా రాజుతో చెప్పుకున్నట్టుకై రాజునొద్దకు నిన్ను పంపాలని నేను నిన్ను పిలిచాను. రాజదర్శనం నేను చేయవలెను. నా యందు దోషం కనబడిన యెడల రాజు నాకు మరణశిక్ష విధించవచ్చును. చూడండి, అబ్షాలోములో తన దోషాలు తనకు కనబడటం లేదట. నా యందు దోషం కనబడితే శిక్ష విధించవచ్చు, మరణశిక్ష విధించవచ్చు అని అతడే అప్లై చేస్తున్నాడు. అబ్షాలోములో దోషం లేదా? నరహత్య దోషంగా కనబడటం లేదా? కుట్ర చేయుట దోషంగా కనబడటం లేదా? కొందరికి తమ పాపాలు కనపడవు, గుడ్డివారై ఉంటారు. ఎదుటివారి పాపాలు కంటిలో నలుసంతున్నా పెద్ద పెద్ద దూలాల్లాగా కనిపిస్తాయి. తమ కంటిలో దూలమంతటి పాపాలున్నా నలుసుల కంటే చిన్నగా అనిపిస్తాయి వాళ్ళకి. గ్రహిస్తున్నారా? ఇలాంటి వారు చాలామంది ఉన్నారు. దోషాన్ని ఎరుగని వారు, తమ పాపమును గుర్తెరగని వారు. నిత్యం పరిశీలించుకోవాలి విశ్వాసి. నేను దోషిగా ఉన్నానా? నేను పాపిగా ఉన్నానా? నేను ఇంకా దేవునికి దూరంగా ఉంటున్నానా? ఈ పరిశీలన మనకు ఖచ్చితంగా రావాలి. అంతటి యోవాబు రాజు వద్దకు వచ్చి ఈ సమాచారం తెలుపుగా రాజు అబ్షాలోమును పిలిపించాడు. రాజు అతనిని ముద్దు పెట్టుకున్నాడు. రాజునకు అబ్షాలోము సాష్టాంగపడ్డాడు. ఈ రాత్రి వాక్య ధ్యానం ఇక్కడ నేను ముగిస్తూ ఉన్నాను. 15వ అధ్యాయం రేపటి వాక్య ధ్యానంలో ప్రారంభిద్దాం. ఎపిసోడ్ సహకారులు కావాలి, ప్రార్థించండి. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును సమూయేలు 2వ గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి. ప్రాముఖ్యంగా యవనస్తులు అబ్షాలోము జీవితాన్ని తమ ఎదుట పెట్టుకొని వారు జాగ్రత్తగా తమ నడతను శుద్ధి చేసుకున్నట్టుకు నేర్పండి. ప్రభు, ఈ రాత్రి మా ప్రతి అవసరం తీర్చండి. యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.